హీరో అల్లరి నరేష్ నటిస్తున్న తాజా చిత్రం రంభా ఊర్వశి మేనక. చంద్రమోహన్ చింతాడ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ ఫ్యాంటసీ ఎంటర్టైనర్లో వెన్నెల కిషోర్, సీనియర్ నరేష్, శ్రీనివాస్ రెడ్డి, మురళీధర్ గౌడ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రాన్ని అన్నపూర్ణ స్టూడియోస్, హాస్య మూవీస్ పతాకాలపై రాజేష్ దండా, నిమ్మకాయల ప్రసాద్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రం సెప్టెంబర్ 4న ప్రేక్షకుల ముందుకు రానున్న సందర్భంగా టీజర్ లాంచ్ వేడుక నిర్వహించారు. Thank you so much everyone for coming and supporting. My director Garuki chala thank you for giving me Rambha, because I got this opportunity to show my versatility, and thank you so much Rajesh Garu, amazing producer, and ఇంకా చాలా ఉంది మాట్లాడడానికి, కానీ ట్రైలర్ లాంచ్ ఉంది, ప్రీ రిలీజ్ ఉంది, సో ఐఎమ్ కీపింగ్ ఫర్ దోస్ టైమ్స్. థ్యాంక్ యూ సో మచ్ టు ఆల్ ద యాక్టర్స్ ఐ వర్క్డ్ విత్, అండ్ అల్లరి నరేష్ గారు, అమేజింగ్ యాక్టర్, అమేజింగ్ కామెడీ టైమింగ్, అండ్ ఎక్స్ట్రీమ్లీ ప్రొఫెషనల్. బట్ మీ అందరూ ఈ మూవీని చాలా 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 ఎంజాయ్ చేస్తారు, అండ్ యుల్ సీ అ డిఫరెంట్ రాశి ఇన్ దిస్. సో థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారం. సో ఈరోజు రంభా ఉర్వశి మేనక టీజర్ లాంచ్లో మీ అందరితో కలిసినందుకు చాలా సంతోషంగా ఉంది. హౌ డిడ్ యూ లైక్ ద టీజర్? కాంట్ హియర్ యూ. వన్ మోర్. Thank you so much. First of all, na heartfelt gratitude to my producer Rajesh Garu, my director Chandramohan Garu, DOP Garu, Ram Garu. Where are you? Yeah. And our favorite Allari Naresh Garu. Thank you so much. I think this opportunity has been a blessing for me, and heartfelt gratitude. That's all I can say. And the three celestials, you guys look amazing. So thank you so much, and looking forward to the trailer and the film on the September 4th. So thank you. Yeah. ఎంటర్టైన్మెంట్ సినిమా చేస్తే ఎలా ఉంటుంది అనుకున్నప్పుడు ఈ రంభా ఊర్వశి మేనక స్క్రిప్ట్ విని ఓకే చేసుకున్నాం. ఇది అన్నపూర్ణ స్టూడియోస్తో కలిపి చేయటం ఇదొక ఆనందకరమైన రోజు నాకు. థ్యాంక్ యూ ప్రసాద్ సార్ అండ్ నాగార్జున సార్. థ్యాంక్ యూ టు అన్నపూర్ణ స్టూడియోస్ హోల్ ఫ్యామిలీ. మా డైరెక్టర్ చంద్రమోహన్, ఇప్పటి వరకు నేను వర్క్ చేసిన డైరెక్టర్లందరిలో ది బెస్ట్ డైరెక్టర్. ఏదైతే కథ చెప్పాడో దాన్ని అంతకన్నా అద్భుతంగా తీశాడు. మంచి పాటలు, ట్యూన్లు పట్టుకున్నాడు. రేపు థియేటర్లో నవ్వులు మాత్రం మోగిపోద్ది, అందులో నో డౌట్. నేను ఎప్పుడు సామాన్య గమన రిలీజ్కి 5 రోజుల ముందు ప్రివ్యూ చేశాను. ర్యాంప్ ఇదే ఇక్కడే ఈ ట్రిబుల్-ఏలోనే టీజర్ ఈవెంట్లో తొడగొట్టి చెప్పాను ఈ సినిమా సూపర్ హిట్ అని. అలాగే భైరవకోనకి చెప్పాను. ఇప్పుడు మళ్ళీ చెబుతున్నా, ఈ రంభా ఊర్వశి మేనక ఒక చరిత్ర. థియేటర్ నవ్వులు మోత మోగిపోతాయి, మామూలుగా ఉండదు. సెప్టెంబర్ 4th మీరందరూ థియేటర్కి వచ్చి ఈ రంభా ఊర్వశి మేనక సినిమాని ఆస్వాదించాలని కోరుకుంటున్నాను. హ్యాపీయెస్ట్ విషయం ఏంటంటే అన్నపూర్ణ అండ్ అలాగే హాస్య ఇద్దరు కొలాబరేట్ అవుతున్నారంటే దట్స్ అంటే వన్ ఆఫ్ ద బ్లెస్సింగ్స్ అని చెప్పొచ్చండి. ఎందుకంటే అందరికీ తెలుసు, చిన్నప్పటి నుంచి నేను నాగార్జున గారు పెద్ద ఫ్యాన్ని. దాని తర్వాత ఆయనతో యాక్ట్ చేశాను నా స్వామి రంగాలు. ఇప్పుడు ఆయన ప్రొడక్షన్లో సినిమా చేస్తున్నాను. సో ఇట్స్ ఆల్ డ్రీమ్ కమ్ టు అన్నట్టు ఉంది. అండ్ ఈ సినిమా నేను డెఫినెట్గా చెప్తానండి, అంటే శ్రీనివాస్ రెడ్డి లేడు, ఇవాళ రాలేదు. పెద్ద నరేష్ గారు ఆయన కూడా షూటింగ్లో ఉన్నారు. మేము 2వ రోజు 3వ రోజు షూటింగ్ చేస్తుంటే శ్రీనివాస్ రెడ్డి వచ్చి నా దగ్గరకు వచ్చి ఒకటి అన్నాడు. అన్న ఒకటి చెప్పాలన్నాడు. ఏంటన్న? నాకు ఎందుకు ఈవీస్ వచ్చిన కదా సెట్లో వచ్చినట్టు ఉందన్న చాలా రోజుల తర్వాత. ఎందుకంటే అంతమంది ఆర్టిస్టులు, 30-40 మంది ఆర్టిస్టులు అండి. అంటే కరోనా తర్వాత తెలియకుండా సినిమాలు కానివ్వండి, లేకపోతే టెక్నీషియన్స్ కానివ్వండి, యాక్టర్స్ని కానీ కుదించడం మొదలుపెట్టారు. బట్ ఈ సినిమాకి మాకు చాలామంది కావాల్సి వచ్చారు. దాదాపు 30-35 మంది యాక్టర్స్ అండి, కామెడియన్స్ కానివ్వండి, అందరూ క్యారెక్టర్ ఆర్టిస్టులు కానివ్వండి. సో కొంచెం భయం ఉంది రాజా గారు ఎక్కడ అని. బట్ రాజా గారు అనుకున్నట్టు అందరినీ తీసుకొచ్చారు, ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలేదు. అండ్ డెఫినెట్గా చాలా రోజులు ఎప్పుడు చెప్పను, ఈ సినిమా నేను చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాను. అండ్ డెఫినెట్గా 2.5 hours మీరు ఏదైతే 10 సంవత్సరాల నుంచి మిస్ అయ్యారనుకుంటున్నాను నరేష్ని, అది డెఫినెట్గా ఫుల్ఫిల్ అవుతుంది. అండ్ 2.5 hours మిమ్మల్ని కంటిన్యూస్గా నవ్విస్తాం.